నీ అవ్వ ఆల్రెడీ 2 లక్షల కథమాయే, ఇంకెప్పుడు చెప్తారా మామ? కనబడ్డోళ్ళకల్లా నమ్మేస్తే చెప్పి చెప్పి నాదానవుతున్నారా? అసలు పెడతారా లేదా? ఈడేంద్ర ఎప్పుడు చూసినా 10 మంది పోరాళ్ళని ఎంటేసుకొని తిరుగుతాండు, ఎందుకు కావచ్చు? ఏహే చూసుకుందాం తి, మీరో మేమో ఓ ఎకరేం అమ్మైనా సరే పక్కా గెలుస్తాం చూడు అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చలు. గా ఓట్ల కోసమే. ఇంతకు ఎప్పుడంటే రైట్గా సర్పంచ్ ఎలక్షన్లకు రెడీ కాన్రీ, 3 నెలల్లో పెట్టవలసిందేనని సర్కార్ ఆర్డర్ వేసింది మరి హైకోర్టు. అంటే సెప్టెంబర్ 30 లోపట బీసీ రిజర్వేషన్లు వార్డుల విభజనకు నెల టైం కావాలని గవర్నమెంట్ పనులు జగబెడతానికి మాకో 2 నెలలు పడుతుందని ఎన్నికల సంఘం చెప్తే సరేనని అందరికి సమ్మతం అయ్యేటట్టు గిట్లా డిసైడ్ చేసింది అన్నట్టు. ముచ్చట కోర్టు దాకా ఎందుకు పోయిందంటే సర్పంచులు లేక ఊళ్ళు రాగమవుతున్నాయి, పనులు లేవు, మీదికెళ్ళి పైసలు వస్తలేవని 6 హైకోర్టుకు వచ్చిర్రు చెప్పున ఓట్లు పెట్టియాలని. 3 దిక్కుల వాదనలు విన్నాక 3 నెలల పెట్టురని ఆర్డర్ వచ్చింది. ఇక అట్లనే ఎన్కొనో ముందో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు కూడా పెట్టవలసిందే. ఇక పని అంతా ఎన్నికల సంఘానిదే. ఓట్ల మిషన్లు క్యాండిడేట్లకు పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లు బాక్సులు తీరొక్క గుర్తులు రెడీ చేసుకోవాలి, సరిపోని ఇంకు బుడ్లు తెప్పించుకోవాలి. తెలంగాణలో 12,000 మీద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మళ్ళా ఆల్రెడీ 3 ముఖ్యమైన పార్టీలు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని ఎలక్షన్లకు తయారుగా ఉన్నాయి. మళ్ళా నేనే నిలబడాలని కొందరు, ఈ తాపకన్నా గెలవాలని కొందరు, నేను కూడా పోటీ చేస్తాను ఇంకా కొందరు, రచ్చబండల కాడ చర్చలు చేస్తున్నారు, కనబడ్డోళ్ళని మందలిస్తున్నారు. ఊళ్ళలో రువాడి చూస్తుంటే ఖర్చు గట్టిగానే ఉండేటట్టున్నదో. ఆడిడ సీటింగులు కూడా సురువైనాయట అప్పుడే. ఇయాల్టికైతే గింతే గాని సర్పంచ్ సీట్ మీద కాయిషుంటే మీరు కూడా ఓటర్ దేవులను మలుపుకునే కార్యంలోకి దిగుండ్రి మరి.